పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ రోజువారీ పరిహారాలు అంటే రోజువారీ ఫలితాలు ఏవిలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొదలైన అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కాలంగా నిలవబోతుంది అని చెప్పాలి. ప్రధానమైనటువంటి గ్రహాల మార్పులను కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశికి ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో గురుడు సంచారం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. జనరల్గా అష్టమ స్థానంలో సంచరించి గ్రహాలు ఏవి కూడా యోగాన్ని కలిగించవు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి అవకాశాలని దగ్గర దాకా వచ్చినట్టే వచ్చిపోతున్నాయా అనిపిస్తుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అవకాశాలు దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంటే కానీ రాకుండా పోతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఏదైనా ట్రాన్స్ఫర్స్ కోసం కానీ ప్రమోషన్స్ కోసం కానీ లేదా కొత్త ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కానీ ఎక్కడ ఆటంకాలు కనిపించకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఆటంకంతో పనులు ముందుకు వెళ్ళక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇక మీ జన్మరాశికి దీంతో పాటు చతుర్థంలో రాహువు, దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం యొక్క కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద కూడా దీని యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. కారణం ఏంటంటే దశమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కానీ దశమ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటటువంటిది కొంచెం ఉద్యోగపరంగా ఎంత బాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఫలితాన్ని పొందలేకపోతున్నామా అనేటటువంటి భావన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ చతుర్థంలో రాహు యొక్క ప్రభావంతో తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి సారించాలి. తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కడా కూడా అశ్రద్ధ అనేటటువంటిది పనికిరాదు. ఇక మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ మీ జన్మరాశికి 2వ స్థానం, జన్మరాశిలోనే బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొంచెం ఆందోళన కల్పిస్తూ ఉంటుంది, లేదా బాగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ యొక్క సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వారి యొక్క సూచనలు, సలహాలు పాటించడం కూడా చాలా మంచిది. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో రవి, కుజ, శుక్ర గ్రహాల యొక్క సంచారం ఇది వృశ్చిక రాశి వారిని టాప్ లెవెల్లో నిలిపేటటువంటి విధంగా ఉండబోతుంది. ఎందుకంటే అగ్నితత్వ రాశులు అంటే 3 త్రిగ్రహ సంయోగం అనేటటువంటిది ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 3 గ్రహాల యొక్క కలయిక ధైర్యము ప్లస్ మహాభాగ్యము ప్లస్ ఆకర్షణ ప్లస్ చర్య ప్లస్ ప్రేమ అంటే ధైర్యంతో కూడినటువంటిది. మహాభాగ్యం 2వ స్థానం మనకి ధనానికి సంబంధించిన స్థానం కూడా కాబట్టి మహాభాగ్యము, మాట్లాడేటటువంటి స్థానం కూడా కాబట్టి ఆకర్షణ, అలానే మనం చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి చర్యలకు సంబంధించిన స్థానం, అలానే కుటుంబ స్థానం కూడా కాబట్టి ప్రేమలకు సంబంధించిన స్థానం, ఆర్థికంగా చురుకుదనానికి సంబంధించిన స్థానం, ఇవన్నీ కూడా 2వ స్థానంలో సంచరించేటటువంటి రవి, కుజ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఒకేసారి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి. ప్రయాణాలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ పనులు చేసుకునే వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. అలానే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతూ ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైనా చేతికి రాక బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా ఫలితం మీకు దక్కే అవకాశం అనేది కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఈ రాశి వారిని కనుక పరిశీలిస్తే ఆల్ వెరీ వెరీ పాజిటివ్ అని చెప్పాలి. ఇక ఈ రాశికి 5వ స్థానంలో సంచరించేటువంటి శని యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే క్రమశిక్షణగా ఉండాలి,
చేసేటటువంటి పనిలో చాలా డీప్గా చేయాలి, చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బాధ్యతాయుతంగా కనుక ఉన్నట్లయితే అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా, అన్ని రకాలైన ఫలితాలు కూడా ఈ వృశ్చిక రాశి వారు పొందబోతూ ఉన్నారు. మరి ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ డిసెంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృశ్చిక రాశి వారికి ఊహించినటువంటి ఆర్థికపరమైనటువంటి లోటు భర్తీ చేస్తుంది. ఆర్థికంగా రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఎంతటి పెద్దవాళ్లతోనైనా సరే మీరు మాట్లాడేటటువంటి విధానం బహు ఆకర్షణీయంగా మారుతుంది అని చెప్పాలి. డబ్బు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. కుటుంబ విషయాల మీద కూడా బాగా దృష్టి సారిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని కూడా సరిచేస్తూ ఉంటారు. సేవింగ్స్ ప్లాన్స్ ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. మాటల్లో జాగ్రత్తగా ఉంటుంది. ఊహించినటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలోనే కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆవేశం తగ్గించుకొని శాంతితోటి కనుక ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైనటువంటి మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 22వ తేదీ ఉదయం 10:04 నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు అత్యంత శక్తివంతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి కాలంగా మారుతుంది. ప్రయాణాలలో కానీ చేసేటటువంటి పనిలో కానీ వేగం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మీ యొక్క వాల్యూ కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొత్త ఐడియాలు చక్కగా ఓపికగా అమలు చేస్తూ ఉంటారు. దాంతోపాటు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి వృశ్చిక రాశి వారు సంపూర్ణంగా పొందబోతున్నారు అని చెప్పాలి. ఇక 24వ తేదీ రాత్రి నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. ఇంట్లో ఎక్కడో ఏదో చిన్న సమస్య చాలా పెద్దగా బాధించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తల్లి విషయంలో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తలు పాటించాలి. అలానే వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ లేదా ప్రయాణపరమైన సమస్యలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా ఎమోషన్స్ తోటి నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇక 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో ఇవి మీకు బ్రహ్మాండమైనటువంటి గోల్డెన్ డేస్గా మారబోతున్నాయి అని చెప్పాలి. అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. పిల్లలు సంతానపరమైనటువంటి విషయాల్లో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. క్రియేటివ్గా పనులు చక్కగా చేయగలుగుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్స్ నుంచి బ్రహ్మాండమైన లాభాలు అందుతూ ఉంటాయి. విద్యార్థులకు ఇది ఉత్తమమైనటువంటి కాలంగా భావిస్తారు. అంటే ఆత్మవిశ్వాసంతో సర్వోన్నత స్థాయికి చేరేటటువంటి స్థితికి ఇక్కడ వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో సర్వోన్నత స్థాయికి చేరే, అంటే సర్వ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరేటటువంటి స్థితికి వృశ్చిక రాశి వారు ఉండబోతున్నారు. 29వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఆల్ యాక్టివ్గా మారబోతున్నారు. పోటీ ప్లస్ శ్రమ ప్లస్ శక్తి, వీటితో ఆల్ యాక్టివ్గా మారబోతున్నారు. శత్రువులపై కూడా గెలుపు సాధిస్తూ ఉంటారు. ఉద్యోగంలో పనిభారం అనూహ్యంగా పెరుగుతుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా మీరు మీ శక్తితో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఇక 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాలు సూపర్ హిట్ అవుతాయి అని చెప్పాలి. ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. వీలైతే మీకు మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. మీకు వీలైతే ఎరుపు రంగు వస్త్రాలను కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా ఏర్పడేటటువంటి చిన్న చిన్న సమస్యలనే కూడా తొలగిపోతాయి. ఇవి చేయవలసినటువంటి పరిహారాలు. శుభం.